హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఎవరైతే టెక్ సపోర్టర్ రోల్స్ నుంచి డెవలప్మెంట్ సైడ్ రావాలనుకుంటున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో. ఓకే, డోంట్ స్కిప్ ద వీడియో. వెరీ వెరీ యూస్ఫుల్ వీడియో ఫర్ యువర్ కెరీర్. ఓకే, మళ్ళీ మీకు ఏ గైడెన్స్లో కూడా ఉండదు ఇంత మంచిగా చెప్పడం. ఓకే, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫ్రెషర్స్కి కూడా చెప్తున్నాను. ఎవరైనా ఎంఎన్సీలో జాయిన్ అయిన తర్వాత ఖచ్చితంగా 6 మంత్స్ టెక్ సపోర్టర్ రోల్లోనే పెడతారు. నన్నైనా ఎవరినైనా సరే 6 to 3 మంత్స్. కొందరికి మాత్రం డెవలప్మెంట్ సైడే వస్తుంది డైరెక్ట్, కానీ మ్యాక్సిమం పీపుల్కి టెక్ సపోర్టర్ రోల్స్ వస్తాయి. ఓకే, కానీ వాళ్ళు ఎలా స్విచ్ అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ ఆ 6 మంత్స్ ఉంటుంది కదా, నేర్చుకునేటారు. మీకు ప్రాజెక్ట్లో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ తెలుసు, ఎలా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తారో తెలుసు యాజ్ ఎ టెక్ సపోర్టర్. ఫస్ట్ థింగ్ వచ్చేసి నువ్వు ఒక టెక్ సపోర్టర్గా ఉన్నా కూడా నీ దగ్గర ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నీకు లేకపోయినా కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే నువ్వేం ఒక్క ప్రాజెక్ట్ మీద వర్క్ చేయవు. టెక్ సపోర్టర్ అంటే 2 ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారు కదా. సో ఏమైతుంది అంటే మీరు 2 ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయడం వల్ల ఆ ఇప్పుడు ఏదైనా ఎర్రర్ వచ్చిందనుకో దాన్ని క్యాచ్ చేసే కెపాసిటీ మీ దగ్గర ఉంటుంది. ఈజీగా క్యాచ్ చేసే కెపాసిటీ, దాన్ని సాల్వ్ చేసే కెపాసిటీ మీ దగ్గర ఉంటుంది. సో టెక్ సపోర్టర్స్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దు. దే ఆర్ ద రియల్ వన్. ఓకే, డెవలప్మెంట్ తర్వాత ఒక ప్రాజెక్ట్ని కరెక్ట్ వేలో తీసుకెళ్తారనమాట టెక్ సపోర్టర్స్. వాళ్ళని అసలు మనం తక్కువ అంచనా అస్సలు వేయకూడదు. ఓకే, దే హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఓకే, ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు మీరు ఎలా చేంజ్ అవ్వాలి అంటే ఫస్ట్ నా 2 ఫ్రెండ్స్ది చెప్తాను నేను. ఒక పర్సన్ .NET డెవలపర్గా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక పర్సన్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా వర్క్ చేస్తున్నారు. ఎవరైతే .NET డెవలపర్గా వర్క్ చేస్తున్నారో హర్ ప్యాకేజ్ ఇస్ 8 LPA ఆఫ్టర్ 1.5 years of experience. Okay, and for front end developer she got 12 LPA package. Okay, she have more experience, 2.5 year of experience or 3 years of experience ఉంది. ఓకే, ఇది తన ప్యాకేజ్. ఫస్ట్ మనం .NET డెవలపర్ పర్సన్ది మాట్లాడుకుందాం. తనకి తెలియదు అసలు టెక్ సపోర్టర్ రోల్లోకి వెళ్ళింది అనేసి తనకు తెలియదు. ఒక ప్రాజెక్ట్ మేనేజర్ మాట్లాడారు, తనకి ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చింది, నేను బెంచ్లో లేను అనేసి హ్యాపీగా పాపం ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళినాకనే తెలిసింది తనది ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కాదు, టెక్ సపోర్టర్ అనేసి. అప్పుడు తను ఆ ప్రాజెక్ట్లో వర్క్ చేసుకుంటూ బిజీగా ఉండింది. ఓకే, ఆ వర్క్ నేర్చుకుంటూ బిజీగా ఉండింది. ఒక 6 మంత్స్ తర్వాత తనకు అర్థమైంది త్రూ సీనియర్ అండ్ త్రూ సమ్ ఆఫ్ ది ఫ్రెండ్స్. తనకు అర్థమైంది అంటే ఈ వర్క్ నేర్చుకున్నా కూడా నాకు బయట నాకు యూజ్ అవ్వదు అనేసి తనకు అర్థమైంది. అప్పుడు తను ఏం చేసిందంటే యూట్యూబ్లో నేర్చుకోవడం స్టార్ట్ చేసింది. ఓకే, ఫస్ట్ HTML CSS నేనే చెప్పాను తనకి. HTML CSS జావాస్క్రిప్ట్ నేనే ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత C#.NET తను వచ్చేసి యూట్యూబ్లో చూసి నేర్చుకునింది. ఓకే, C#.NET తను యూట్యూబ్లో చూసి నేర్చుకొని తను రెజ్యూమ్ బిల్డ్ చేసుకున్నా. ఇప్పుడు 2 ప్రాజెక్ట్స్ మీద తను వర్క్ చేసింది. 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, 2 ప్రాజెక్ట్స్ మీద తను వర్క్ చేసింది. ఈ 2 ప్రాజెక్ట్స్ ఏం చేసిందంటే తీసేసింది, సపోర్టర్ రోల్ అని తీసేసి డెవలప్మెంట్ అని పెట్టింది. ఎప్పుడు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ లెర్నింగ్ తనకి రియల్ టైం మీద ఒక నాలెడ్జ్ వచ్చేసింది అన్నప్పుడు తను డెవలప్మెంట్ సైడ్ పెట్టింది. ఓకే, అప్పటి వరకు తను డెవలప్మెంట్ సైడ్ పెట్టలేదు. ఓకే, మీరు బాగా గుర్తుంచుకోండి, స్కిల్స్ నేర్చుకున్న తర్వాతే డెవలప్మెంట్ సైడ్ పెట్టండి. ఓకే, తను డెవలప్మెంట్ సైడ్ పెట్టేసింది. పెట్టిన తర్వాత .NETకి మంచి కాల్స్ ఉన్నాయి. ఇప్పుడే కాదు, రెజిషన్లో కానీ ఎప్పుడైనా సరే .NETకి మంచి కాల్సే ఉన్నాయి. సో తను ఏం చేసిందంటే కాల్స్ అటెండ్ అవ్వడం స్టార్ట్ చేసింది .NET మీద. 3, 4, 5 రిజెక్షన్స్, 3, 4, 5 రిజెక్షన్స్. రిజెక్ట్ అయ్యింది. ఎందుకు చెప్పండి? సపోర్టర్ రోల్ నుంచి అంత ఈజీగా డెవలప్మెంట్కి వెళ్ళడం కొంచెం కష్టం కదా. ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతుంది, పోతున్నాయి, వస్తున్నాయి, కాల్స్ ఏమో వస్తున్నాయి, పోతున్నాయి. ఎందుకు పోతున్నాయి అనేసి తను ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. తను ఒక నోట్స్ ఏం క్వశ్చన్స్ అడిగారో ఆ క్వశ్చన్స్ అన్ని నోట్స్లో రాసుకునేది. ఓకే, ఆ క్వశ్చన్స్ అన్ని నోట్స్లో రాసుకొని తనకు రానిది నేర్చుకోవడం స్టార్ట్ చేసింది. అసలు .NET ఎలా యూజ్ చేస్తారు, MVC అంటే ఏంటి, .NET కోర్ అంటే ఏంటి, దాని మీద 3 ప్రాజెక్ట్స్ దాకా బిల్డ్ చేసింది. సొంతంగా బిల్డ్ చేసింది. మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ మొత్తం కోడ్ రాయడం అనేది పక్కన పెడితే తను మేనేజ్ చేసింది బాగా. ఓకే, తను మేనేజ్ చేయగలిగింది. ఓకే, ఎలా మేనేజ్ చేయాలో తెలియాలి ఇక్కడ. తను బాగా మేనేజ్ చేసి ప్రాజెక్ట్ అయితే బిల్డ్ చేసింది. 3 ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి ఆ ప్రాజెక్ట్స్ నుంచి తన రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, ఈ ప్రాజెక్ట్స్లో ఏం చేసి తన ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుందో పర్సనల్ ప్రాజెక్ట్స్, ఈ ప్రాజెక్ట్స్ని తీసుకెళ్ళి ఈ ప్రాజెక్ట్లో తెచ్చుకున్న ఎక్స్పీరియన్స్ని తీసుకెళ్ళి తన రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ నేమ్ పెట్టేసి ఆ ఎక్స్పీరియన్స్ పెట్టింది. సో ఇక్కడ తను ఏమీ ఫేక్ చేయలేదు, కరెక్ట్గా నేర్చుకునింది. ఓకే, కరెక్ట్గా స్కిల్స్ నేర్చుకుంది.
టెక్ సపోర్టర్ నుంచి స్విచ్ అయింది .NET డెవలప్మెంట్ కి. ఇక్కడ మీరు ఫేక్ అని మాత్రం తనని అనొద్దు. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఎందుకు అంటే అలాంటి పర్సన్స్ ని, అంత కష్టపడి తెచ్చుకున్న పర్సన్ ని మనం సపోర్ట్ చేయాలి తప్ప తనని అసలు అలా అనడం కూడా మనకి తప్పు. ఎందుకంటే ఒక ఫ్రెషర్ ని ఒక సపోర్టర్ రోల్ కి వేసేసిన తర్వాత తనకి డెవలప్మెంట్ నేర్పించాలి కదా. నేర్పించకుండా తనను వదిలేస్తే సపోర్టర్ రోల్ లో పెడితే తన లైఫ్ ఏమవుతుంది, తన కెరీర్ గ్రోత్ ఉంటుందా, అసలు ఉండదు కదా. సో అలాంటి పీపుల్ ఏం చేయాలి అంటే నేర్చుకోవాలి. ముందే మనం నేర్చుకోవడం స్టార్ట్ చేసి డెవలప్మెంట్ సైడ్ లకి, ఇప్పుడు తను రెజ్యూమ్ లో పెట్టేసింది 2 ప్రాజెక్ట్స్ ని పెట్టేసింది. మొత్తం తన రియల్ టైం కాకుండా పర్సనల్ ప్రాజెక్ట్స్ లో ఏ ఎక్స్పీరియన్స్ అయితే గెయిన్ చేసుకుందో, మాడ్యూల్స్ ఎలా బిల్డ్ చేసింది అవన్నీ, తన రియల్ టైమ్ లో కూడా ఏ మాడ్యూల్స్ ఉన్నాయి, ఏం వర్క్ చేస్తారు అనేసి తనకు తెలుసు, ఏ టూల్స్ యూస్ చేస్తారు అనేసి తనకు తెలుసు. కాబట్టి అవే టూల్స్ అవే మాడ్యూల్స్ పెట్టి కానీ .NET పెట్టింది. ఓకే, .NET ఎక్స్పీరియన్స్ పెట్టింది. .NET ఎక్స్పీరియన్స్ పెట్టి ఇప్పుడు 8 LPA ప్యాకేజ్ విత్ 1.5 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ కొట్టింది. అంత ఈజీనా? వెనకాల తన హార్డ్ వర్క్ ఉంది. మీరు కూడా అంతే, టెక్ సపోర్టర్స్ గా ఎవరైనా వర్క్ చేస్తే అస్సలు బాధపడకండి. మంచి నాలెడ్జ్, మీ టెస్టింగ్ సైడ్ కానీ, .NET కానీ, జావా కానీ, ఏదైనా యూఐ టెక్నాలజీస్ లైక్ యాంగులర్ కానీ, రియాక్ట్ సైడ్ కానీ వెళ్ళడానికి ట్రై చేయండి. ఈజీగా వెళ్తారు. ఓకే, ఈజీగా వెళ్ళగలరు. మిగతా అన్ని కష్టం కానీ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని సపోర్టర్ నుంచి డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలి అనుకున్న పర్సన్స్ మాత్రం ఈ 4 రోల్స్ మీకు చాలా బాగా సెట్ అవుతాయి. ఓకే, నేను డెవలప్మెంట్ సైడే వెళ్ళాలనుకున్నప్పుడు టెస్టింగ్ క్లోజ్ చేసేయండి. ఓకే, ఈ 3 రోల్స్ బాగా వెళ్ళొచ్చు. టెస్టింగ్ కూడా చాలా బాగుంటుంది. క్వాలిటీ అష్యూరెన్స్ అని, క్వాలిటీ సంథింగ్ ఉంటుంది వాళ్ళవన్నీ. ఓకే, మీరు వెళ్ళాలనుకుంటే ఇట్లా కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ మేనేజ్ చేసే కెపాసిటీ ఉండాలి. ఫస్ట్ థింగ్ స్కిల్స్ నేర్చుకొని దాని మీద కొంచెం రియల్ టైం నాలెడ్జ్ కోసం పర్సనల్ ప్రాజెక్ట్స్ కొన్ని చేయండి. అలా చేస్తే మీకు ఆ రియల్ టైం నాలెడ్జ్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఈ ప్రాజెక్ట్స్ త్రూ మీరు అది గెయిన్ చేసుకోవచ్చు. ఇలా తను .NET డెవలప్మెంట్ లోకి వెళ్ళిపోయింది. ఇందులో నుంచి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సపోర్ట్ రోల్లో ఉన్నా కూడా స్కిల్స్ నేర్చుకొని స్విచ్ కొట్టచ్చు. ఫస్ట్లో పోతాయి, పోయినా కూడా దాని నుంచి మీరు నేర్చుకోవాలి. నేర్చుకొని మళ్ళీ అటెండ్ అవ్వడం స్టార్ట్ చేయండి. డెవలప్మెంటే పెట్టండి. ఎందుకు అంటే మరి రోల్స్ అన్ని మీరు కంపెనీ వాళ్ళు మెన్షన్ చేస్తారా కదా అంటే, ఏ కంపెనీ వాళ్ళు రోల్కి దానికి మనం వర్క్ చేసే దానికి సంబంధం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామర్ అనలిస్ట్ అని ఉంటుంది, కానీ ప్రోగ్రామర్ అనలిస్ట్ అంటే టెక్ రోల్, బట్ వర్క్ చేసేది .NET అది ఉండదు కదా. ఆ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నామని అక్కడ మెన్షన్ చేసి ఉండదు. కాబట్టి అది మీకు ఆపర్చునిటీ, అదే మీ లైఫ్ ని కాపాడేది టెక్ సపోర్టర్ నుంచి డెవలప్మెంట్ కి. సో మీరు ఆ టెన్షన్ పెట్టుకోకుండా హ్యాపీగా స్విచ్ కొట్టడానికి ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ లో ప్యాకేజ్ తక్కువ వచ్చినా వెళ్ళడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు, ఎందుకు అంటే నాలెడ్జ్ అనేది తెచ్చుకోవాలి ఫస్ట్ రియల్ టైంలో డెవలప్మెంట్ సైడ్ తెచ్చుకొని మెల్లమెల్లగా అంత ఇయర్ ఎక్స్పీరియన్స్ పెట్టేసి మంచి ప్యాకేజ్ కొట్టుకోవచ్చు. ఓకే, అదేం పెద్ద ప్రాబ్లం ఏమి కాదు. ఇది కామన్ థింగ్ అనమాట. ఒక ఫ్రెషర్ కూడా చెప్తున్నాను, ఇది కామన్ థింగ్, ఏ కంపెనీలో అయినా జరిగేదే. ఓకే, డోంట్ సే మై ఫ్రెండ్ యాజ్ ఎ ఫేక్ పర్సన్. ఓకే, ప్లీజ్. ఇంకా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ రోల్ అనేది నేను చెప్పాను కదా, షీఈ్ ఆల్సో సేమ్. తను కూడా ఇలానే చేసింది. తనకి HTML, CSS, JS నేనే నేర్పించాను. తనకి రియాక్ట్ కూడా నేనే నేర్పించాను. ఇప్పుడు షీ స్విచ్ టు కంపెనీ ఐబిఎంలో ఉంది విత్ గుడ్ ప్యాకేజ్. ఓకే, అంటే రియాక్ట్ నేను నేర్పించానంటే జస్ట్ బేసిక్ థింగ్స్ ఇలా వెళ్ళు అని చెప్పాను. తనే జాబ్ కొట్టుకునింది. షీఈ్ ఫైన్. ఓకే, అసలు తనదైతే ఇంకా చెత్త రోల్, ఒక రాడ్ ప్రాజెక్ట్ లో చేశారు. ఆ రాడ్ ప్రాజెక్ట్ నుంచి తను ఇంత మంచి ప్రాజెక్ట్ లకి వచ్చిందంటే ఇట్ ఈస్ అ గ్రేట్ థింగ్ కదా. ఎవ్వరు సపోర్టర్ రోల్స్ ఉన్నా కూడా డోంట్ వరీ, హ్యాపీగా మీ రోల్స్ ని ఇలా చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ ఇక్కడ స్కిల్స్ నేర్చుకొని ఒక 2-3 పర్సనల్ ప్రాజెక్ట్స్ చేసి మీరు చేసిన ప్రాజెక్ట్స్ ని ఈ ప్రాజెక్ట్స్ లో పెట్టేసి, ఈ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ని ఈ ప్రాజెక్ట్ లో పెట్టేసి స్విచ్ కొట్టండి. అంతేగాని సపోర్ట్ రోల్ తోనే స్విచ్ కొట్టద్దు. ఓకే, that's all about the video guys, and please subscribe to our channel. Bye.